అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందమైన శత్రువు. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, హిస్టరీ ఆఫ్ క్రైమ్ ఏ ఫోరెన్సిక్ వ్యూ అన్న పుస్తకం చదువుతున్న ఇన్స్పెక్టర్ కుమారి చటుక్కున తలెత్తింది. గుమ్మంలో మోహన సమస్య ఈ వివాహ వ్యవస్థంత పాతది. ఆమె భర్త రుద్రమూర్తి ఆమెకు పరిష్కారం లేని సమస్య. నన్ను చంపాలని చూస్తున్నాడు అని వాపోతుంది మోహన చక్కని చుక్క. ఎంఏ సైకాలజీలో తామిద్దరు క్లాస్మేట్స్. చక్కటి శరీర సౌష్ఠవం, వర్చస్సు గల మేని చర్మం, చురుకైన కళ్ళు, దంతపు బొమ్మల మెరిసిపోతూ ఉంటుంది మోహన. అలాంటి కుందనపు బొమ్మ కురవంజి కొమ్మను రుద్రమూర్తి ఎందుకు చంపాలనుకుంటాడు? మోహన ఆర్థికంగా వెనుకబడి లేదు. ఆమె పేరున లక్షల ఆస్తి ఉంది. 1-2 సార్లు రుద్రమూర్తిని చూసింది. కానీ అతను భార్యను బాధపెట్టే మనిషిలా కనపడలేదు. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. రూపం ఒక మోసం. మరి రుద్రమూర్తి లోపల మనిషి ఎలాంటివాడో మోహనలో తొందరపాటు తెలుస్తూనే ఉంది. రుద్రమూర్తి ఆమెను చంపి తప్పించుకోగలడా? పైగా క్రైమ్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా తన భార్య స్నేహితురాలు పనిచేస్తుందని తెలిసి ఏమాత్రం రేషనాలిటీ ఉన్నా అలా చెయ్యడు. మరి మోహన సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. అతని సైకాలజీ బాగా స్టడీ చేసి తనకు అనుకూలంగా మార్చుకోవచ్చుగా. నన్ను క్షమించవే, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కదా అని వచ్చాను. ఆ రాక్షసుడు నన్ను పొట్టన పెట్టుకున్న తర్వాత అప్పుడు రా విచారణకు. ఫైర్ ఇంజన్ వాళ్ళు బూడిద ఎత్తుకెళ్ళడానికి, మీరు టేపులు తీసుకొని కెమెరాలు తీసుకొని ఫోటోలు తీసుకెళ్లడానికి చివరలో రావడం అలవాటే కదా మోహన అంది నిష్ఠూరంగా. సమస్య అంత సులభమైంది కాదు. భార్యాభర్తల వ్యవహారం ఏమాత్రం బెడిసినా నీ సంసారం నాశనం అవుతుంది అంది కుమారి. ఇప్పుడు బాగుంది కనుకనా? మోహన చిరాగ్గా అంది. సరే, నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. రుద్రమూర్తి మీద ఫైల్ ఓపెన్ చేస్తాను. అఫీషియల్గా చేయడానికి లేదు. నా పర్సనల్ కెపాసిటీలో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మళ్ళీ మోహన వచ్చిందంటే రుద్రమూర్తి మీద కంప్లైంట్తోనే. రావే రా, కూర్చో అని లోపలకు చూసి, శాంతమ్మ 2 కాఫీ పట్రా అని వంటింట్లో ఉన్న వంట మనిషి శాంతమ్మకు చెప్పింది. మోహన ముఖంలో విషాదం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కుమారి, నా రోజులు దగ్గర పడ్డాయి మోహన గద్గద స్వరంతో అంది. ఆమె చేతి మీద చెయ్యి వేసి అంది కుమారి. చదువుకున్నదానివి. చదువులో నాకన్నా నువ్వే బ్రైట్. జీవనోపాధి కోసం నాలా ఉద్యోగం చేసే అవసరమూ లేదు. ఎందుకు ఈ బేలతనం? అదేనే నా వీక్నెస్. నా డబ్బే నా మెడకు ఉరితాడు. నన్ను తెలివిగా తప్పించి రుద్రమూర్తి నా ఆస్తిని కాజేయదలుచుకున్నాడు అంది మోహన. దురదృష్టమంటే ఇదేనేమో. అన్నీ ఉండి జీవితంలో శాంతి లేదు మోహనకు. ఉద్యోగం లేకపోతే తనకు గడవదు. చదువైన తర్వాత తన తండ్రి అన్నాడు, అమ్మాయి కుమారి, నీ చదువు పూర్తయింది. ఇక నేను 3 నెలల్లో రిటైర్ అవుతాను. ఇక ఏదైనా పని చూసుకోవాలమ్మా నువ్వు. ఈ ఇంటి ఆలనా పాలన ఇక నీదే. యథాలాపంగా సివిల్ సర్వీసెస్కి అప్లై చేసింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు, వైవా అయ్యి రెజ్యూమ్ రాసేటప్పుడు అనుకుంది, ఇది వచ్చిందా చచ్చిందా, ఏ ప్రైవేట్ కంపెనీలోనో గుమస్తానే తనకి అనుకుంది. అదృష్టం నవ్వుతూ తన తలుపు తట్టింది. ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యింది. ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఇన్స్పెక్టర్గా చేరింది. డిఎస్పీ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. తన భర్త పరశురాం పర్సనాలిటీలో కానీ అందంలో కానీ తనకన్నా ఎన్నో ఎక్కువవాడు తనకు లభించాడు. నిజానికి పరశురాం ముందు తను సిల్కు లాల్చి ముందు ముతకచీర లాంటిది. అలాంటి భావం ఎప్పుడూ చూపలేదు పరశురాం. అతని పచ్చటి బుగ్గలు, నల్లని నొక్కుల జుట్టు, అందమైన కళ్ళు వీలైనప్పుడల్లా ఆరాధనగా చూస్తూనే ఉంటుంది. తన అదృష్టం. మరి మోహన కావాలంటే తన డబ్బుతో ఏదైనా కొనుక్కోగలదు. కానీ ఇలా అశాంతిగా, అసహనంగా, మనసు కాలుతూ విధి లేక రుద్రమూర్తితో ఉంటోంది. పోనీ మోహన విడాకులు తీసుకోవచ్చుగా అంది కుమారి. తేలు కుట్టినట్టు ఉలిక్కిపడింది మోహన. ఏమిటే నువ్వంటున్నది? మాది జమీందారుల వంశం. ఇంకా ఎవరూ ఇటువంటి వాటికి తెగించలేదు. నేను విడాకులు అడిగితే అమ్మా నాన్న ఇంటిల్లిపాది విషం తీసుకొని చస్తారు.
నా పెళ్ళి నీలా కాదే, నేను రుద్రమూర్తిని చూడను కూడా లేదు. సాంప్రదాయం అంటూ నన్ను మర్డర్కిచ్చి చేశారు. అంతా వాళ్ళే, నేను చెప్పుకోవడమే కానీ నా గోడు ఎవరూ పట్టించుకోలేదు. విషాదం మోహన ప్రతి మాటలోనూ కొట్టొచ్చినట్టు వినపడింది కుమారికి. మోహన వెళ్ళిపోయింది. రేపటి ప్రోగ్రాం ఏమిటి అని డైరీ చూసుకుంటున్న కుమారికి హఠాత్తుగా కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. నేనేం చేయాలి? రుద్రమూర్తిని అనుమానం మీద అరెస్టు చేసి సెల్లో వెయ్యాలా? అది సాధ్యం కాని పని. భార్య చెప్పిన ఓరల్ సాక్ష్యంతో భర్తను అరెస్టు చేయలేం. ఒకవేళ అలా చేసినా మోహనకు ఏం ఒరుగుతుంది? రుద్రమూర్తిని బెదిరిస్తే అది మరీ చిక్కు. రుద్రమూర్తి ఎదురు తిరిగి అనవసరంగా ఇబ్బంది పెడుతోంది. అనుమానం ఉంటే ఛార్జు చేయండి అని లీగల్గా ప్రొసీడ్ అయితే మరో చిక్కులో పడుతుంది కేసు. అప్పుడే నిర్ణయించుకుంది తనేం చేయాలో. ఆ రాత్రే పరశురాంకు చెప్పింది రుద్రమూర్తి సంగతి. నేను డిపార్ట్మెంటల్గా రుద్రమూర్తి కేసు టేకప్ చేయలేను. ప్రేమ పేషియా కేసుంటే అది వేరే విషయం. మీరు ప్రైవేట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్లోనూ పరిశోధనలు అవి మీకు మామూలే కదా. అవతలవాడి టర్నోవర్, మార్జిన్సు, ఆర్డర్సు ఇలా తెలుసుకుంటూ ఉంటారు. మీ నెట్వర్క్ ఉపయోగించి రుద్రమూర్తి డే టు డే రిపోర్టు నాకు కావాలి. ముఖ్యంగా అతని ప్రైవేట్ లైఫ్. భార్య చెప్పిన మాటలకు పరశురాం సాలోచనగా తల పంకించి అన్నాడు, నో ప్రాబ్లం. కానీ నీ స్నేహితురాలు చెప్పినంత మాత్రాన అలా పర్సనల్ లైఫ్ పరిశోధించడం బాగుంటుందా అని. ప్రాణమాన విత్త భంగములందు అన్నతములాడవచ్చు నదిపా అన్నారు కదా అంది కుమారి. పరశురాం నవ్వుతూ కుమారిని చూశాడు. అందుకే నువ్వంటే నాకిష్టం అంటూ దగ్గరగా తీసుకున్నాడు. పరశురాం బలమైన కౌగిలిలో కరిగిపోతున్న కుమారికి ఈ కేసుకి మరో యాంగిల్ ఉన్న సంగతి తెలియలేదు. 4 రోజుల్లో పరశురాం రిపోర్టు కుమారికి అందింది. రుద్రమూర్తి బిజినెస్ అవర్స్ అయిపోయినా ఇంటికి వెళ్ళడు. నేరుగా బార్కే. రాత్రి వరకు తప్పతాగి ఇంటికి వెళతాడు. అప్పుడప్పుడు పొందు కోసం రెడ్ లైట్ ఏరియాకు కూడా వెళ్తాడు. బిజినెస్ నష్టంలో ఉంది. ఆ రిపోర్టు చదివిన కుమారి అనుకుంది, నో వండర్ ఈ రుద్రమూర్తి మోహనను అది అన్నంత పని చేసే అవకాశం లేకపోలేదు. అయితే కథ చిత్రమైన మలుపు తిరిగింది ఇక్కడే. కుమారి సిటీ అవుట్స్కట్స్లో ఇన్స్పెక్షన్ పూర్తి చేసి వస్తూ ఉంది. దారిలో రేడియేటర్ హీట్ అయితే డ్రైవర్ జీప్ ఆపాడు. కుమారి దగ్గరలో ఉన్న ఓ చెట్టు దగ్గర ఆగింది. ఏదో ఆలోచిస్తుంటే రివ్వున ఒక రాయి వచ్చి ఆమె నుదుటికి తాకింది. రక్తం బొటబొటా కారింది. రేడియేటర్లో నీళ్లు పోస్తున్న డ్రైవర్ అది చూశాడు. అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు. కర్చీఫ్తో రక్తం కారకుండా ఆపి హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి డ్రెస్సర్కి చెప్పాడు బ్యాండేజ్ వేయమని. బ్యాండేజ్ కట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్ అడిగాడు, ఎనీ అన్సోషల్ ఎలిమెంట్? ఐ డోంట్ నో అంది కుమారి. ఆ సాయంత్రం పరశురాం చెప్పేటంతవరకు ఆమెకు తెలియదు. రుద్రమూర్తి మనుషులు దాడి చేశారు. తను అక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు? మర్నాడు పోస్టులో ఒక ఉత్తరం వచ్చిందామెకు. పేడరంగు ఖాకీ డ్రెస్ వేసుకున్న సుందరి, ఇది శాంపిల్ అని ఉంది ఆ ఉత్తరంలో. సంతకం లేదు. ఆ ఉత్తరం పరశురాంకు చూపించింది. మీ స్నేహితురాలి మొగుడు సామాన్యుడు కాడు. నిన్నే బెదిరిస్తున్నాడు. పెళ్ళాన్ని చంపడం వాడికో లెక్క పరశురాం అన్నాడు. అప్పుడే రుద్రమూర్తి ఫైల్లో రాసింది కుమారి. రుద్రమూర్తి ప్రమాదకరమైన వ్యక్తి. తన భార్య విషయంలో నేను పరిశోధిస్తున్నానని నా మీద దాడి చేసి రాయితో కొట్టాడు. ఎవిడెన్స్ ట్రీటింగ్ డాక్టర్స్ రికార్డ్స్. ఆ రోజు నుంచి రుద్రమూర్తిని పట్టుకోవాలన్న పట్టుదల ఎక్కువయింది. అతని మీద దూరం నుంచే నిఘా వేసింది. రుద్రమూర్తి కనిపెట్టినట్టున్నాడు. బార్కి వెళ్ళడం లేదు. సరాసరి ఇంటికి వస్తున్నాడు. మరో సంఘటన జరిగింది మరో వారం రోజుల్లో. రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగింది జీపు. లోకల్ రైల్ ఇంకా రాలేదు. చచ్చ, ఎక్కడో రైలు ఉండగానే ఇక్కడే మూసేస్తారు అనుకుంటూ జీపు దిగింది. సర్మన్న చప్పుడయ్యింది. తల తిప్పింది కుమారి. జబ్బలో చుర్రుమన్న బాధ. గబుక్కున చూసింది. పదునైన చాకు తన జబ్బలో గుచ్చుకొని క్రింద పడింది. మామూలు పండ్లు కోసుకునే చాకు. రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. ఖాకీ యూనిఫామ్ రక్తంతో తడుస్తోంది. మరొక్కసారి హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. డాక్టర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత అడిగాడు, ఎనీ అన్సోషల్ ఎలిమెంట్స్? ఎస్, అన్సోషల్ బ్రూట్ అంది కోపంగా కుమారి. రుద్రమూర్తి తలుపు చప్పుడైతే చూశాడు. ఎదురుగా ఇన్స్పెక్టర్ కుమారి. 1-2 సార్లు చూశాడు ఆమెను మోహనతో.
రండి ఇన్స్పెక్టర్ అన్నాడు సాదరంగా. కుమారి పళ్ళు పటపటా కొరుకుతూ అంది, ఎనఫ్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. రుద్రమూర్తి అయోమయంగా చూస్తూ అడిగాడు, వాట్ డూ యు మీన్? డోంట్ ప్రిటెండ్. దీనికి అనుభవిస్తావంటూ విసవిస వెళ్ళిపోయింది. మర్నాడు మరో ఉత్తరం వచ్చిందామెకి. పోలీస్ ఇన్స్పెక్టర్, నీ బెదిరింపులు నన్నేం చెయ్యలేవు. నీకో ఛాలెంజ్. నన్ను అవమానించిన వాళ్ళు ఎవ్వరూ బతికిలేరు. నువ్వుంటావా? ఉత్తరం చదివిన కుమారి మండిపడింది. ఈ రుద్రమూర్తిగాడికి ఎంత ధైర్యం! నన్ను చంపుతానని బెదిరిస్తాడా? వాణ్ణి అరెస్టు చేసి పోలీస్ కానిస్టేబుల్స్కి చెబితే వాళ్ళు ఓ చూపు చూస్తారు. కానీ రుద్రమూర్తిని ఎలా అరెస్టు చేయడం? ఏ ఆధారాలతో? సంతకం లేని ఈ ఉత్తరాలతోనా? వీలు కాదు. ఎలా ఎలా? ఆమె మదన పడుతూనే ఉంది. రుద్రమూర్తి ఈజ్ డేంజరస్ క్రిమినల్. ముందు మోహనను కాపాడాలి. మోహనను తీసుకురమ్మని పోలీసును పంపింది. ఆమె ఇంటిలో లేదు. కంగారుగా మోహన పుట్టింటికి ట్రంకు కాల్ బుక్ చేసింది. ఆ కాలు మెచ్యూర్ అయ్యే లోపల ఒకటే టెన్షన్. రుద్రమూర్తి ఆమెను చంపేసి శవాన్ని డిస్పోజ్ చేశాడా? అయ్యో మోహన! టెలిఫోన్ మోగింది. మోహన తండ్రి గారు మాట్లాడారు. ఎవరు? నేను మోహన ఫ్రెండుని. మోహన ఉందా? 4 రోజులయ్యింది వచ్చి. మీ ఊరు నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది వచ్చిన తర్వాత వెళ్ళాలని. మోహన ఊరెళ్ళింది. ఆమె క్షేమం. వెళ్ళిన ఆమె ఎవరి ఫోన్ కోసం ఎదురు చూస్తోంది? నవ్వుకుంది కుమారి. మానసికోద్వేగంతో తను మరచిపోతూ ఉంది. మోహన తన ఫోన్ గురించే ఎదురు చూస్తూ ఉంది. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేసింది కుమారి. పరశురాం ఊర్లో లేడు. వంట మనిషి వంటిల్లు కడిగి తుడిచి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి ఫైల్ తీసి చదవడం మొదలుపెట్టింది. నైఫ్ అటాక్ తర్వాత రాసిన ఆఖరి వాక్యం చదివింది. రుద్రమూర్తి పగబట్టిన పాము లాంటివాడు. తన భార్యకు సాయం చేస్తున్నానని నన్ను 2 సార్లు గాయపరిచాడు. అనుకోనిది ఏమైనా జరిగితే నాకు అది రుద్రమూర్తి పనే అని అనుకోవాలి. ఫైల్ మూసి లైట్ ఆర్పి పడుకుంది. ఆమె నిద్రపోలేదు. చెవులు రిక్కించి వింటోంది. అర్ధరాత్రి తర్వాత ఆమె ఊహించినట్టుగానే మెత్తని అడుగుల చప్పుడు మెల్లిగా తన పడకగది వైపు. చీకటిలో లీలగా కనిపిస్తోంది ఆకారం. 2 మెరుపులు మెరిశాయి శబ్దంతో పాటు. సైలెన్సర్ ఉన్న తుపాకీలో నుంచి వచ్చిన గుళ్ళు కుమారి బెడ్ మీద నిప్పులు కురిపించాయి. చప్పుడు కాకుండా ఆ ఆకారం వెళ్ళిపోయింది. బీరువా ప్రక్కన దాక్కున్న కుమారి బయటకు వచ్చింది. లైటు వేసింది. దయాసాగర్, దయాసాగర్ అని పిలిచింది. ప్రక్క గదిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఎత్తుగా బలంగా ఉన్నాడు. బట్టతల. అతను కుమారి సీనియర్. తుపాకీ గుళ్ళు అవి ఏ పిస్టల్ నుంచి పేల్చబడ్డాయి అన్నవి పరిశోధిస్తాడు. బాలిస్టిక్ ఎక్స్పర్టు. అతని సలహా మేరకే కుమారి తన మంచం మీద పడుకోలేదు. ఇక మనం రుద్రమూర్తిని నిస్సంకోచంగా అరెస్టు చేయొచ్చు. అతని కాలిముద్రలు, పిస్తోలు గుళ్ళు. దయాసాగర్ ఆమె వైపు దీర్ఘంగా చూసి అన్నాడు, లాభం లేదు. ఏం? రుద్రమూర్తి హంతకుడు కాదు. దయాసాగర్ చెప్పినది వింటూ ఉంటే మతిపోయింది కుమారికి. అవును, రుద్రమూర్తి హంతకుడు కాదు. చంపబడేది మోహన కూడా కాదు. మోహన రుద్రమూర్తి టార్గెట్ అని అనుకుంటున్నాను. అసలు టార్గెట్ మోహన కాదు, నువ్వే. అదిరిపడింది కుమారి. ఆ తర్వాత దయాసాగర్ చెప్పింది విన్నది. రుద్రమూర్తి ఎవరికీ హాని చేసే మనస్తత్వం కలవాడు కాదు. మోహన అతన్ని వదిలించుకోవాలని నీతో లేనివి చెప్పింది. ఎందుకు? మోహనకు మరో అందగాడు జత అయ్యాడు. అతనికి భార్య అంటే ఇష్టం లేదు. మోహనకి చాలా డబ్బుంది. పైగా అందగత్తె. మోహనకు భర్త, ఆ అందగాడికి భార్య అడ్డంకులు. ఒక దెబ్బతో ఇద్దరినీ వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే నీ చేత రుద్రమూర్తి మీద చెడుగా రాసేటట్టు చేసి కేసు బిల్డప్ చేశారు. నిన్ను చంపితే రుద్రమూర్తి పట్టుబడతాడు. ఉరిశిక్షో ఆజన్మ శిక్షో పడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపితే శిక్ష తీవ్రంగా ఉంటుంది కూడా. నీ చేత్తో రాసిన కామెంట్స్ రుద్రమూర్తి పాలిట యమపాశాలే. నన్నెందుకు చంపాలి? ఆ అవసరం ఎవరికుంది? దయాసాగర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు, అన్ని విషయాలు కూలంకషంగా పరీక్షించే మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఒక క్రిమినల్ గురించి వెతికే పోలీసు యంత్రాంగం తమ ఇళ్లల్లో ఆ క్రిమినల్ ఉంటే పట్టుకోలేరు. ఎందుకంటే అదే గ్రే ఏరియా. మనం అందరి నీడల్ని చూసి వాళ్ళ పేగులు లెక్క పెట్టగలం. మన నీడ మనం చూసుకోము. మన ఇంట్లో కనపడని శత్రువులుండొచ్చు. వివరంగా చెప్పండి అంది కుమారి. సారీ పరశురాం, నువ్వు ప్రేమించే నీ భర్త నిన్ను ప్రేమించడం లేదు.
అతను మోహన ఒకటయ్యారు. నిన్ను, రుద్రమూర్తిని తన చేతికి బురద అంటకుండా తొలగించాలనుకొని పథకం వేశారు. తీరిగ్గా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ప్రతి దాన్ని వెరిఫై చేసే నువ్వు పరశురాం చెప్పినది నిజమని నమ్మావు. అతను చేయించిన అటాక్స్ రుద్రమూర్తి చేయించాడని నమ్మావు. నువ్వు ఎక్కడికి వెళ్తావో పరశురాంకే తెలుసు. రుద్రమూర్తికి కూడా తన మీద జరుగుతున్న కుట్ర తెలియదు. నువ్వు చాకుదాడికి గురైన తర్వాత రుద్రమూర్తి గదికి వెళ్ళి బెదిరించావు. దానితో నాకు చెప్పాడు. రుద్రమూర్తి నాకు బాగా తెలుసు. నా చిన్నప్పటి స్నేహితుడు. నా దృక్పథంలో నేను కూపీలాగాను. మోహన పరశురాంల సినిస్టర్ డిజైన్ బయటపడింది. ఆ ఉత్తరాలు అవి పరశురాం సృష్టి. కుమారికి పూర్తిగా అర్థమవుతోంది. పరశురాం మోహన ఆమెను పరిహసిస్తున్నట్లు అనిపించింది. మోహన దురదృష్టం గురించి ఆలోచించిన తను తన ముంగిట ఉన్న మోసం తెలుసుకోలేకపోయింది. తన దురదృష్టం ఇప్పుడు వీడిపోయినందుకు సంతోషంగా ఉంది. ప్రాణ స్నేహితురాలు, ప్రాణప్రదమైన భర్త. మై ఫుడ్. తెల్లవారుతుండగా పరశురాం ఉన్న పోలీస్ జీపు ఆమె ఇంటి గేటు దాటింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.